और वो समझ आता है, తరతర మంచి వివేకము కూడా దొరుకుతుంది, समझ जाता है, వివేకము కూడా కలుగుతుంది, निपुणता मिलता है। మంచి నైపుణ్యత కూడా దొరుకుతుంది। प्रभु में डरवाई बन के जिएंगे। దేవుని యందు భయభక్తులు కలిగి కూడా నడవగలుగుతాం। राजा सलोमन महाराज इतना जो दिया ज्ञान है हमको भी देगा, రాజైన సొలొమోనుకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం లాంటి జ్ఞానం దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు। क्योंकि परमेश्वर पक्षपात नहीं है, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాడు। नीति वचन है धार्मिकता के जीवन को प्राप्त करने के लिए। సామెత గ్రంథం ఎందుకనగా నీతికరమైన జీవితాన్ని అవలంబించుకోవడానికి। आइए बाइबल खोलेंगे, రండి బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం। बाइबल खोलेंगे, बाइबल को ध्यान रखेंगे, తో బైబిల్ వాక్య వైపు శ్రద్ధ చూపుదాము, ध्यान रखेंगे। శ్రద్ధ చూపుదాము। సామెతల గ్రంథము 1వ అధ్యాయము, नीति वचन पहला अध्याय మరి 7వ వచనం నుండి వరకు మనం ధ్యానం చేసుకున్నాం। 7वें वचन तक हमने ध्यान किया। ఈ రోజు 8 నుండి చూద్దాం। आज 8वें वचन से देखेंगे। 8వ వచనం అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము। हे मेरे पुत्र, अपने पिता की शिक्षा पर कान लगा और अपनी माता की शिक्षा को ना तज। ఎందుకంటే ఈ యొక్క యవ్వనులకు కూడా తెలివి వివేచన పుట్టించే సామెతలు అని ఇక్కడ 4వ వచనంలో చూసాం। क्योंकि यव्वन लोगों को बुद्धि और ज्ञान और समझ देने वाले वचन है ये అని చూసాము। हमने देखा। అయితే బుద్ధి జ్ఞానాలు సహజంగా చిన్న పిల్లలప్పటి నుంచి మరి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది। ये बुद्धि और ज्ञान समझ है बचपन से माँ बाप के द्वारा कुछ कुछ प्राप्त होता जाता है। అందుకే ఇక్కడ అన్నాడు, నా కుమారుడా నీ తల్లి ఉపదేశాన్ని గాని తండ్రి ఉపదేశాన్ని గాని నువ్వు తృణీకరించొద్దు, త్రోసివేయొద్దు అంటున్నాడు। इसलिए बोलता है मेरे पुत्र पिता की शिक्षा पर और अपने माता की शिक्षा पर ना तज। అందుకే ఈ లోకంలో కూడా కనీసం ఈ లోకం మట్టుగానే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు బుద్ధి చెప్పి నేర్పేవారిగా ఉండాలి। अगर माता पिता का बहुत इसमें एक प्रधान पात्र होता है। अगर इस संसार में अगर बच्चों को बुद्धि ज्ञान समझ दे, అది తల్లిదండ్రుల బాధ్యత। ये माता पिता का जिम्मेवार है। తో బాధ్యత కనుక తల్లిదండ్రులు విడిచిపెట్టారనుకోండి, अगर बाध्यता उन्होंने छोड़ दिया తో పిల్లలు చేజారిపోయే అవకాశం ఉంటది। अगर बच्चे अपने आप से अपने वो हमसे फिसल जाएगा। ఆ తర్వాత మనం దుఃఖపడి బాధపడి ప్రయోజనం లేదు। उसके बाद हम दुखित हो जाते हैं, अरे परमेश्वर ने क्या किया ऐसा बोल के कोई प्रयोजन नहीं है। కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులుగా ఉన్న మన బిడ్డలకి బుద్ధి నేర్పేవారిగా ఉండాలి। बचपन से ही बच्चों को माता पिता बुद्धि ज्ञान समझ सिखाने वाला बने। అందుకే మనకు అందరికీ కూడా తెలుసు ఈ యొక్క సామెతల గ్రంథం 13:24లో ఏమంటున్నాడంటే, నీతి వచనం 13:24 13 वचन 13:24 13వ అధ్యాయం 24వ వచనం। और 13 वचन निकाल देंगे। 13 चैप्टर 24 वचन। ఏమంటున్నాడంటే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించు వాడు వారిని శిక్షించును। जो बेटे पर छड़ी नहीं चलाता है वे उसका बैरी है, परंतु जो उससे प्रेम रखता वे यत्न से उसको शिक्षा देता है। ఎందుకంటే చిన్న పిల్లలప్పటి నుంచే నేర్పాలి అని వాక్యం సెలవిస్తుంది। बचपन से ही उनको शिक्षा देना है। అదే అలాగే 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా చిన్నతనం నుండి నేర్పితే పెద్దవాడైనా కూడా తొలగిపోడు అని రాయబడి ఉంది। 22 अध्याय 22వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, छठी वचन में भी अगर हम देखेगा तो చిన్ననప్పటి నుండి అంటే బాల్యం నుండి నేర్పితే కూడా అతడు వృద్ధుడైనాక తొలగిపోడు అని రాయబడి ఉంది। लड़के को शिक्षा उसी मार्ग की दे जिसमें उसको चलना चाहिए और ये बुढ़ापे में भी उसने ना हटेगा। అంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలి అన్న ఆలోచన ఉండాలి, నేర్పించడానికి ప్రయత్నం చేయాలి। बचपन से ही हमने बच्चों को सिखाना है। అయితే మనము సౌమ్యంగా నేర్పిస్తున్నప్పుడు ఒకవేళ బిడ్డలు మాట వినకపోతే బెత్తము వాడినా కానీ అది మంచిదే అని అంటున్నాడు। नम्रता से उनको शिक्षा देते जाए। अगर वो ना सुनेगा तो और एक छड़ी भी उनके लिए इस्तेमाल करना बहुत जरूरी है कहता है। అందుకే అంటాడు, బెత్తం ఉపయోగించిన వాడంట కుమారునికి విరోధి అంట। అంటే పిల్లల్ని గద్దించి బెత్తం ఉపయోగించకపోతే ఆ పిల్లలకంట వాడు తల్లిదండ్రులే విరోధులంట। माता पिता ही बच्चों को विरोधी बन जाता है अगर आपने छड़ी इस्तेमाल नहीं करेगा तो। అంటే ఇంకా చెప్తే వినటం లేదులని విడిచిపెట్టకుండా కొంచెం భయం కూడా పెట్టాలి పిల్లల్ని అన్నట్లుగా చెప్తున్నాడు। कुछ लोग कहते हैं हमने बोल रहे वो लोग नहीं सुन रहे, चुप हो जाते हैं। ऐसा चुप नहीं होना, उनको सीधी मार्ग में लाने के लिए छड़ी
इस्तेमाल करना। అలా చెయ్యని తండ్రి తల్లిదండ్రులంట బిడ్డలకి విరోధులంట. ऐसा अगर माता पिता नहीं करेगा तो वो बच्चों का विरोधी बन जाता है। అంటే పిల్లల మేలు కోరే తల్లిదండ్రులు కారు వాళ్ళు. अगर अपने माता पिता अपने बच्चों को भलाई चाहने वाला नहीं है वो, కొంతమంది చూడండి ఇతరుల పిల్లల విషయంలో అయితే వెంటనే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అట్లుండాలి ఇట్లుండాలి అని హెచ్చరించడానికి చాలా ఇష్టపడతారు. कुछ माता पिता दूसरे बच्चों के लिए बहुत ही बात बोलते हैं, वो बच्चा ऐसा नहीं रहना चाहिए, वैसा रहना चाहिए, वैसा रहना है, वैसा रहना है, बहुत कुछ बताते हैं। కానీ వాళ్ళ బిడ్డల విషయం వచ్చేటప్పటికి अगर उनके बच्चे के विषय में बारी में आए तो మౌనం అయిపోతారు. चुपचाप मौन रूप में रहते हैं। వాళ్ళు ఎక్కడ బాధపడతారో అన్న ఆలోచన చేస్తారు కానీ బాగుపడాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళు బాగుపరచాలని ఆలోచించరు. जहाँ बच्चा बहुत ही दुखित हो जाएंगे या बुरा मानेंगे करके सोचते हैं, लेकिन ये लोग अच्छे मार्ग में चलना है, जीवन में अच्छा बनना है करके नहीं सोचते। అలా పిల్లల్ని హెచ్చరించరు, ऐसे बच्चों को सावधान नहीं करते, గద్దించరు, डांटता नहीं है। అవసరమైతే బెత్తం ఉపయోగించరు. अगर जरूरत पड़े तो सीढ़ी भी इस्तेमाल करना है। అట్లా చేయని వారట ऐसा ना करेगा तो, వాళ్ళంట తల్లిదండ్రులంట పిల్లల్ని ప్రేమించని వారంట. ऐसे नहीं करे तो वो माता पिता बच्चों को सच्चा प्यार नहीं कर रहे। నిజంగా ప్రేమించే వాళ్ళైతే పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క ప్రవర్తన అంతటి గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. अगर सचमुच बच्चों को सच्चा प्यार करेगा तो उनकी भविष्य के बारे में हम उनको सावधान करना, समझाना बहुत जरूरी है। అలా చేయకపోతే మనం మేలు కోరే తల్లిదండ్రులం అయ్యుండి వాళ్ళకి కీడు చేస్తున్న వారిగా మారిపోతాం. अगर ऐसा नहीं करेगा तो हम अपने बच्चों को भलाई चाहते हैं, लेकिन भलाई नहीं चाहते, उनको बुरा ही चाहते हैं। సో ఎక్కువగా పిల్లలు ఉండేది తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ज्यादा समय माता पिता के पास ही बच्चे अपना समय बिताता है। ఈ లోకంలో కూడా మామూలుగా ఒక సామెతలాగా అంటారు, గురువు కంటే ముందు తల్లిదండ్రులే మరి ఆ గురువులు లాంటి వాళ్ళని, దైవం కంటే ముందు దైవం లాంటి వాళ్ళు అని అంటారు. अगर हमारे एक कहावत भी है, सबसे पहले गुरु से पहले माता पिता है, माता पिता ही गुरु से बढ़कर है। అంటే తల్లిదండ్రుల నుంచే ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. माता पिता से बच्चे बहुत बात सीखते हैं। అందుకే మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో ఏదైనా ఒక లక్షణం కనపడంగానే నిజంగా వాళ్ళ అమ్మ నాన్నలాగే చేస్తున్నారా వీళ్ళు అంటాం. अगर उनके बच्चों के अंदर कोई ऐसे अवलक्षण देखेगा तो अरे देखो इनका मम्मी पापा ने कुछ सिखाया नहीं, अब वो लोग भी ऐसे ही कर रहे करके बोलते हैं। చాలా మంది పిల్లలు కూడా చూడండి తల్లిదండ్రులు పొరపాటు చేస్తుంటే అది తప్పని తెలిసి కూడా ఆ పొరపాటునే సమర్థిస్తూ ఉంటారు. कई बार बच्चे भी अपने माता पिता अगर गलत कर रहे तो ఆ తల్లిదండ్రులకి ఆ సమర్థిస్తుంటారు పిల్లలు కూడా. माता पिता को भी वो समर्थन में आते हैं, ఎందుకంటే ఆ తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లలు అదే నేర్చుకున్నారు కాబట్టి. क्योंकि माता पिता से बच्चे वही सीखा है। అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఇతరుల గురించి చెడు ఆలోచనలు అవే ఇని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంత పెద్ద తేడాగా అనిపించదు. ऐसे ही बुरे बात, ऐसे ही बुरे विषय, ऐसे ही बुरे कार्य सीखा है, उनको कोई ऐसा नहीं लगता है, ये गलत कर नहीं लगता है। కాబట్టి అది రేపు వాళ్ళ జీవితానికి చాలా ఇబ్బందిదాయకంగా మారిపోతుంది. आने वाले दिनों में उनका जीवन में बहुत ही भयानक रुकावट बन जाता है। అందుకే అంటున్నాడు పిల్లలకి నేర్పాల్సిన సమయం ప్రతి సమయం కూడా పిల్లలకి నేర్పే సమయం అట. इसलिए बच्चों को माता पिता एक जिम्मेवार है, उनको शिक्षा दो ప్రతి సమయం. हर एक समय। అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు, इसलिए व्यवस्था विवरण और 6వ అధ్యాయం 7వ వచనంలో छठवीं अध्याय द्वितीयोपदेश कांडमु 6वीं अध्याय 7వ వచనము 7वीं वचन में कहता है, నీ బిడ్డలు పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, లేసినప్పుడు, అన్ని వేళల మార్గాల్లో వెళ్తున్నప్పుడు కూడా అన్ని వేళలు కూడా బిడ్డలకు నేర్పాలట. अपनी बाल बच्चों को समझाकर सिखाया करना और घर में बैठे मार्ग पर चलते, लेटते, उठते इनकी चर्चा किया करो। అంటే దేవుని గురించిన మాటలు లేక మంచి చెడల గురించి బిడ్డల గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండాలి. बुरे भले बातों के बारे में बच्चों के सामने हमेशा चर्चा करना चाहिए। మనం ఎప్పటి వరకు చెప్పకపోతే పిల్లలకి ఏం అర్థం అవుతుంది? अगर हम नहीं बताए तो बच्चों को क्या समझ में आएगा? మనమే కదా ముందు వాళ్ళకి శిక్షకులుగా ఉన్నది ఈ లోకంలో. हमें ही है उनको पहला शिक्षक बन जाते हैं, మనమే వాళ్ళకి ముందుగా నేర్పే వాళ్ళమే. पहले हम ही इनको सिखाना है, తర్వాత మాస్టర్ గారు టీచర్ నేర్పుతారు. उसके बाद स्कूल भेजते हैं और टीचर के पास भेजते हैं। అప్పుడు వాళ్ళు నేర్పుతారు కానీ ముందుగా మనమే పిల్లలకు నేర్పే వాళ్ళముగా ఉన్నాం. सबसे पहले हमें ही इनको सिखाना है, शिक्षा देना है। అయితే ముందుగా తల్లిదండ్రులైన వారు కనుక
వీళ్ళు సరిగా దేవుని క్రమంలో ఉండి దేవునికి లోబడ్డ వారైతే బిడ్డలకు కూడా మంచి మార్గం अगर నేర్పగలుగుతారు. माता पिता सच में परमेश्वर के मार्ग में चलने वाला परमेश्वर डरवाई बनेगा तो बच्चों को भी वही शिक्षा देते हैं। ఈ మధ్య కాలంలో ఒకసారి చూసాము టీవీలో, इस बीच में टीवी में हमने देखा ఒక గ్రామం ఉందంట. एक गांव है, అక్కడ తల్లిదండ్రులే పిల్లలకి దొంగతనం ఎలా చేయాలో నేర్పుతారంట. अगर वो माता पिता ही बच्चों को चोरी करना कैसे है उनको अच्छी तजुर्बा से सिखाते हैं। ఎలా ఎలా తప్పించుకోవాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఎదురొస్తే ఎలా చంపాలి, ఎంతకైనా వెనకాడకూడదని ఎన్ని తల్లిదండ్రులే నేర్పుతున్నారు. बच्चों को माता पिता सिखाते हैं कैसे बचना चाहिए, कैसे घर को छेद लगाना चाहिए, कैसे वहां से फट से बाहर निकलना चाहिए, ये सब कुछ उनको बच्चों को माता पिता सिखाते हैं। అలాంటి గ్రామాలు ఉన్నాయంట మన దేశంలో. ऐसे गांव है हमारा देश में। అంటే తల్లిదండ్రులు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే అంటే చెడు నడతలో ఉన్నాడు, దొంగతనం నేర్పుతున్నారు, దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి माता पिता ऐसे ही गलत रास्ता में है, अपने बच्चों को भी गलत रास्ता सिखाते हैं, दिखाते हैं। చివరికి వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏమైపోతుంది? बाद में उनको बच्चों का हालत क्या हो जाएगा? ఆ పోలీసుల యొక్క ఆ యొక్క పిస్తోలుకి గురైపోతారు. अगर वो पुलिस का शिकारा बन जाते हैं, वो मर जाते हैं। కానీ మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. हम तो प्रभु के दरवाई है। దేవుడు అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, దాని పరివేశానం ఏంటి అంతా తెలిసిన వాళ్ళం. परमेश्वर क्या है, पवित्रता क्या है, अगर परमेश्वर में कैसे चलना है, कैसे हम प्रभु में विश्वास रखना है, ये सब कुछ हमको पता है। మనం అట్లా దేవునికి భయపడకుండా జీవిస్తే ఏం జరుగుతుందో అది కూడా మనకు తెలుసు. अगर परमेश्वर में डरवाई बन के नहीं रहे तो हमको क्या होगा वो भी पता है। అలాంటప్పుడు ఇంకెంత గొప్ప బాధ్యత కలిగి ఉండాలి బిడ్డలే. ऐसे तो कितने हम जिम्मेवार रखने से बच्चों के प्रति। చాలా మంది చదువు విషయంలో అయితే పిల్లలేడ చాలా పట్టుదల కలిగి ఉంటారు. बहुत लोग अपने बच्चों को पढ़ाई के विषय में बहुत ही श्रद्धा, नियम, बहुत कुछ ही ध्यान से देखते हैं। అంటే వీళ్ళు చదువులో మాత్రం అవ్వాలి రావాలనుకుంటారు. अगर पढ़ाई में बहुत अच्छे नंबर से पास होना है, అంటే ఆ చదువుని ఆ రాబోయే ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు గాని మరి వీళ్ళ బుద్ధులు, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తలంపులు ఎక్కడ సమయం గడుపుతున్నారు, ఏం చేస్తున్నారు దీని గురించి ఆలోచనే చేయరు. वो बच्चों को अच्छा पढ़ाई देगा तो अच्छा नौकरी मिलेगा, अच्छा पैसा मिलेगा, हम संसार में नाम कमाएंगे करके उसको गोल में रखते हैं। लेकिन बच्चों को अच्छा शिक्षा प्रभु में, प्रभु के राज के बारे में लोगों ध्यान नहीं देते आजकल। ఎందుకంటే లోకపరమైన తల్లిదండ్రులు భవిష్యత్తులో బిడ్డలు ఎలా జీవించగలుగుతారు, అందుకు ఉపాధి అయిన ఉద్యోగం అవసరం అనే దాన్ని నేర్పుతారు. इस संसार के लोग है अपने बच्चों को इस संसार में जीने के लिए, कुछ कमाने के लिए कैसे जिएंगे करके इस संसार की बातें ज्यादा सिखाते हैं। అయితే మనమైతే ఈ లోకము శాశ్వతం కాదని, పరలోకం శాశ్వతమని ఎరిగిన వారం కాబట్టి ఆ విషయమే బిడ్డలకు నేర్పాల్సిన अगर బాధ్యత हम మనం. इस संसार हमारे लिए नहीं है, ये तो परदेसी, हम यात्री है, एक दिन हम स्वर्ग में जाने वाला है, हमें ये शाश्वत नहीं करके हम हमेशा यही बात गोल में रखते हैं। అందుకనే మనం బిడ్డలకు మంచి శిక్షణ నేర్పించాలి. इसलिए हमारे बच्चों को आत्मिक शिक्षा, अच्छा शिक्षा देना है। ఎందుకంటే నిజం చెప్పాలంటే లోకంలో చాలా మంది సంతానం లేకుండా బాధపడుతున్నారు. अगर सचमुच ही इस संसार में बहुत लोगों को संतान के बिना बहुत ही दुखित हो जाते हैं। దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, परमेश्वर ने आपको बच्चा दिया, అయితే ఆ బిడ్డలు దేవునికి మహిమకరంగా పెంచాలా. आप बच्चों को आप परमेश्वर की महिमा के रूप में बढ़ाना है। నీవు దేవునికి పూర్తిగా లోపడితే దేవుడు అట్టి జ్ఞానం నీకు ఇస్తాడు, నీ బిడ్డలకు యొక్క మేలు గురించి వాళ్ళకి నేర్పటానికి. अगर आप प्रभु में अच्छी तरह बढ़ेगा तो प्रभु आपके बच्चों को अच्छा आशीर्वाद आरोग्य देगा। చూడండి మనకి అందుకు సాదృశ్యంగా ఒక ఆయన గురించి దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. देखो बाइबल में ऐसे एक व्यक्ति के बारे में परमेश्वर कहता है। 18వ అధ్యాయం ఆది కాండము 19వ వచనంలో చూస్తే, देखो उत्पत्ति 18 अध्याय 19వ వచనంలో చూస్తే 19 वचन में देखेगा तो ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనును ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. क्योंकि मैं जानता हूं कि वे अपने पुत्रों और परिवारों को जो उसके पीछे रह जाएंगे आज्ञा देगा कि वे यहोवा के मार्ग में अटल बने रहे और धार्मिकता का और न्याय करते रहे, इसलिए कि जो कुछ यहोवा ने इब्राहिम के विषय में कहा वे उसे पूरा करे। అంటే దేవుడు ఖచ్చితంగా గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం విషయం. यहाँ एक व्यक्ति है अब्राहम,
अब्राहम के बारे में परमेश्वर अच्छा गवाही बताता है। అంటే ఈ అబ్రహాము తండ్రి అయిన ఈ అబ్రహాము తన బిడ్డలకి తన రాబోయే తరానికి తన కుటుంబీకుల్ని ప్రభువులు నడిపించేవాడిగా ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. अब्राहम के बारे में गवाही देता है, ये अपने बच्चों को, अपने परिवार को, अपने लोगों को अच्छे प्रभु में चलाने के लिए श्रद्धा भक्ति दिखाता है। అంటే నీతి న్యాయములు జరిగించేవాడిగా ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. धार्मिकता और न्याय के अनुसार चलाने वाला है, मुझे पता है इनके बारे में। యెహోవా మార్గమును గైకొనున్నట్లు ఆయన వారికి ఆజ్ఞాపించును అది నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. यहोवा के मार्ग में अटल बने रहे, देखा, अटल बने रहे అంటే कहता है। పిల్లలని దేవుని వైపు కూడా నడిపించగలిగిన తండ్రి ఇతను అబ్రహాం గురించి దేవుడు సాక్షి बच्चों को परमेश्वर के ओर चलाने वाला का एक पिता है करके परमेश्वर के बारे में गवाही देता है। అంటే ఈ లోకంలో నీతి న్యాయాలతో బతకటం కూడా చెప్తాడట. इस संसार में धार्मिकता और न्याय के अनुसार जीने के बारे में बताता है। అలాగే దేవుని వైపు దేవుని మార్గాన్ని ఎలా గైకొనాలో దాని గురించి చెప్పే మనిషి అని చెప్పి దేవుడు సాక్షి यहोवा मार्ग में कैसे अटल रहना है वो भी कहता है। చూడండి అబ్రహాం గురించి దేవుడు ఎంత గొప్ప देखो సాక్ష్యం अब्राहम ఇస్తున్నాడు. के बारे में परमेश्वर गवाही देता है। అయితే మన బిడ్డల విషయంలో తల్లిదండ్రులుగా ఉన్న మనకి మన విషయమై దేవుడు మరి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? अगर हम अपने बच्चों के लिए ऐसे अब्राहम जैसा अगर शिक्षा देगा तो क्या परमेश्वर हमारे बारे में भी गवाही बता देंगे? మన సరైన గద్దింపిచ్చి సరైన మార్గం బిడ్డలకు నేర్పగలుగుతున్నామా? अगर सचमुच हमारे बच्चों को डांट करके समझा बुझा करके प्रभु में चलने के लिए हम बताते हैं, లేక మన బిడ్డలు ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం బాధపడతారనేది ఆలోచిస్తున్నాం గాని తర్వాత జీవితం అంతా దుఃఖకరంగా ఉంటది అన్నది ఆలోచన చేయకుండా వదిలేస్తున్నాం. अब बच्चों को डांटेगा तो बच्चे भी उदास हो जाएंगे, बच्चे परेशान हो जाएंगे करके सोचते हैं। भविष्य में बच्चे बिगड़ जाएंगे, बच्चे अनाथ बन जाएंगे, आवारा बन जाएंगे करके हम नहीं सोचते। అందుకనే మనం అలా ఆలోచించిన తల్లిదండ్రులు బిడ్డలకు విరోధులు. ऐसा माता पिता नहीं सोचेगा तो वो माता पिता परमेश्वर का विरोधी है। అలాంటి తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించని వారు. ऐसे माता पिता बच्चों को सच्चा प्यार नहीं करते। అందుకే ఇక్కడ అంటున్నాడు తల్లిదండ్రులు బోధించాలి బిడ్డలకి. इसलिए माता पिता बच्चों को शिक्षा देना चाहिए। ఎందుకంటే क्यों? 10వ వచనంలో అంటున్నాడు 10वीं वचन में कहता है, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. अब नीति वचन 1:10 में कहता है, निकालो। నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనవద్దు. ये बहुत अच्छी बात कहता है। देखो 10वीं वचन देखेंगे। 10वीं वचन में, हे मेरे पुत्र, यदि पापी लोग तुझे फुसलाए तो उनकी बात ना मानना। అంటే నువ్వు తల్లిదండ్రులు మంచి సందేశం ఇవ్వకపోతే పాపులు ఇచ్చే సలహాలు బిడ్డలు చాలా ఈజీగా స్వీకరిస్తారు. अगर आप अपना जिम्मेवार के अनुसार बच्चों को अच्छा मार्ग नहीं वो शिक्षा देगा तो वो पापियों का बातें तुरंत पकड़ लेता है। అందుకే బిడ్డలకి ఏం చెప్తున్నాడో తెలుసా? इसलिए बच्चों को क्या कहता है? 9వ వచనంలో तो 9वीं वचन में, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆ యొక్క సందేశము నీ తలకు సొగసైన మాలికయు అంటున్నాడు. देखो, क्योंकि ये मानो तेरे सिर के लिए शोभायमान मुकुट है, जैसा माता पिता उनको शिक्षा देता है। నీ కంఠమునకు హారమునై ఉన్నది అంటున్నాడు. तेरे गले के लिए कंठ माला होगी। అంటే తల్లిదండ్రుల మాట వింటే ఆ బిడ్డలకై అది సొగసైన కిరీటం లాంటిదిను మంచి కంఠానికి మంచి బంగారపు ముత్యాలతో కూడిన మాల లాంటిదట. और माता पिता का बात सुनेगा तो मानो वे तेरे सिर के लिए शोभायमान मुकुट है और तेरे गले के लिए कंठ माला होंगे। అంటే ఎప్పుడు తల్లిదండ్రులు బోధిస్తేనే కదా బిడ్డలు ఆలకించేది. अगर बच्चों को जब हम संदेश देगा तभी तो बच्चा सुनेगा। మనం పట్టి పట్టినట్టు ఉంటే బిడ్డలు ఎలా నేర్చుకోగలుగుతారు? अगर हम सुनी अनसुनी रहेगा तो बच्चे कैसे बढ़ेंगे प्रभु में? అందుకే విలాప వాక్యాలు అంటున్నారు నీ బిడ్డల కోసం అంటే నువ్వు రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయాలి. इसलिए विलाप गीत में लिखा है, अगर विलाप गीत में ये लिखा है, तेरे बच्चों के लिए तू बोर में उठ करके तेरे बच्चों के लिए आंसू बहा के प्रार्थना करो। ఎందుకు నీకు తెలుసు లోకం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో తెలుసు కాబట్టి నీవు మాత్రం సరైన తల్లిదండ్రివి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయగలవు. आपको पता है संसार क्या है, क्योंकि आप संसार को आपने जान चुका है। इसलिए अपने बच्चों को कैसे शिक्षा देना है आप पहले ही जानो। तो ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారనుకోండి, अगर घर में बहुत बच्चे हैं तो కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలు చూసి భయపడుతుంటారు. कुछ माता पिता बच्चों को देख के डरता है। ఏమని
क्या है? ఈ మూర్ఖుడు, ఇది మూర్ఖురాలు, ఆ మాట వినాల్సిందే, లేకపోతే కుదరదు, మూర్ఖుడు, ఏదోలే, ఎందుకు సమాధానం ఉందామని ఆ మూర్ఖులని చెప్పి పిల్లలు వదిలేసి ఆ మూర్ఖత్వాన్ని కొనసాగిస్తారు. बच्चों से डरते हैं माता पिता, अरे ये मूर्ख लोग है, बात नहीं सुनता, अगर कुछ बात तो उल्टा हमको मारता है, उल्टा गाली देता है करके बच्चों से डर करके बच्चों को गलत मार्ग में सिखाने वाला माता पिता बन जाते हैं। అందుకే అన్నాడు చిన్నప్పటి నుంచే నేర్పాల్సిందే. इसलिए बचपन से ही इनको सिखाओ। అందుకే పిల్లలతో అంటున్నారు, నీ తల్లిదండ్రులు ఇచ్చే బోధ నీకు మంచి సొగసైన కిరీటం లాంటిది, కంఠానికి హారం లాంటిది. इसलिए आप अपने बच्चों को शिक्षा देगा तो सिर के लिए शोभायमान मुकुट है और तेरे गले के लिए कंठमाला होंगे। అందుకే అంటున్నాడు, నా కుమారుడా, ఇదిగో తల్లిదండ్రుల మాటను గాని పాపులు నిన్ను ప్రేరేపిస్తారే వాళ్ళ మాట వినవద్దు. इसलिए कहता है ज्ञानी सलोमन, अपने माता पिता की बात को मानो, लेकिन पापी आपको फुसलाएगा तो उनकी बातों को पर ध्यान मत दो। ముందు నుంచి బిడ్డలకు మంచి శిక్ష కనుక తెలిసినట్లయితే, अगर पहले से ही बच्चों को अच्छा शिक्षा देगा तो ఆ చెడ్డ ప్రేరణ అనేది ఏంటో, ఆ చెడు అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. अगर बुरे प्रेरणा बुराई का मार्ग उनको उन तक नहीं पहुंचेंगे, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. उसको समझ में आ जाएगा। అప్పుడు వాళ్ళు ప్రేరేపిస్తున్న ప్రేరణ ఇవి మంచివి కాదు అని వింటే ఆ చెడుని, ఆ కీడుని గుర్తించగలుగుతారు. तुरंत वो बुराई, वो अच्छी बात नहीं करके तुरंत समझ जाते हैं बच्चे। అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము इसलिए 21, 22 వచనాలు చూస్తే, नीति वचन 3 अध्याय 21, 22 వచనాలు 21-22 पढ़ेंगे। ఇక్కడ నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదు నుండి తొలగనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. हे मेरे पुत्र, ये बातें तेरी दृष्टि की ओट ना होने पाए, खरीद बुद्धि और विवेक की रक्षा कर, तब इनसे तुझे जीवन मिलेगा और ये तेरे गले का हार बनेगा। 23 అంటున్నాడు, 23 में लिखता है, అప్పుడు నీ మార్గమును నువ్వు సురక్షితముగా నడిచెదవు, और तू अपने मार्ग पर निडर रह चलेगा, నీ పాదములు ఎప్పుడు నువ్వు తొట్టిల్లవు. तेरे पांव के में ठेस ना लगेगी। అందుకే ఆ సందేశము, తల్లిదండ్రుల సందేశము, తల్లిదండ్రులు భక్తి పరులైతే ఆ భక్తితో కూడిన సందేశం విన్నప్పుడు నువ్వు మంచిగా క్షేమంగా సురక్షితంగా ఉంటావు అంటున్నాడు. माता पिता अच्छा शिक्षा दे, शिक्षा देने वाला बने माता पिता, अगर वो शिक्षा को सुनेगा तो तू समाज में, संसार में अच्छा व्यक्ति बन जाएंगे। చాలా సార్లు తల్లిదండ్రులు మంచి వాళ్ళయి మంచి మార్గాన్ని బోధించి మంచిగా ప్రార్థించే వాళ్ళు అయినా గానీ కొన్నిసార్లు బిడ్డలు దుర్మార్గంలో పడిపోయే అవకాశం కూడా ఉంది. कई बार माता पिता अच्छा है, अच्छे मार्ग में दे दिया, अच्छा शिक्षा भी दे दिया, बच्चों को थोड़ा प्रभु भक्ति भी दिया, फिर भी कुछ बच्चे इस संसार में बिगड़ने वाली काम करते रहते हैं। అందుకనే యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए यौवन लोग जो यौवन में बढ़ते जा रहे, वो सब लोग जवान लोग बहुत संभाल के रहना है। అందుకనే సంఘం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనకు అందించబడే సందేశాన్ని, మంచి ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. इसलिए माता पिता जो भक्ति और प्रभु का डर मानते हैं और कलीसिया के पासवान और आपको अच्छे अच्छी शिक्षा देते, तो ये शिक्षा को प्राप्त करके प्रभु में, पवित्रता में अच्छा चल के अपने भविष्य को अच्छा बना दो। అట్లాంటి చెడ్డ వాళ్ళి ఒక ప్రేరణకి, పాపుల ప్రేరణకు ఒప్పుకుంటే చాలా పరిణామాలు వస్తవి. अगर पापी आपको फुसलाएगा, पापी कुछ मार्ग बताए तो उसके ऊपर ध्यान मत दो, ना चलो। ఎందుకంటే 4వ అధ్యాయము సామెతల గ్రంథము और नीति वचन 4 7వ వచనం నుండి 9వ వచనము చూస్తే, अगर 7 से लेकर 9 तक पढ़ेगा तो జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల నిన్ను ఘనత తెప్పించును, అది నీ తలకు అందమైన మాలిక కట్టియు ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. बुद्धि श्रेष्ठ है, इसलिए उसकी प्राप्ति के लिए यत्न कर। जो कुछ तू प्राप्त करे उसे प्राप्त तो कर, परंतु समझ की प्राप्ति का यत्न घटने ना पाए। అందుకంటే उसकी बड़ाई कर, वे तुझको बढ़ाएगी, जब तू उससे लिपट जाए तब वे तेरे महिमा करेगा, वे तेरी सिर पर शोभायमान भूषण बांधेगी और तुझे सुंदर मुकुट देगी। అంటే ఆ లెస్ అయిన జ్ఞానము, హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానము, అదే నిజమైన జ్ఞానము. कभी ना हटने वाली अच्छी ज्ञान को हमारे हृदय में रखेगा तो
वही ज्ञान हमको बहुत अच्छा आगे बढ़ाएंगे। అందుకే నిజంగా జ్ఞానం కలిగిన వాడే ఇట్టి జ్ఞానం కలిగిన మాటలు అంగీకరిస్తాడు. सचमुच ही अच्छे ज्ञान की बातें सुनने के लिए वो ज्ञान के अंशों के बारे में चलेगा तो वही इस बात को सुन सकते हैं। కాబట్టి అట్టి మాటలనంట కౌగిలించుకోవాలంట, అట్టి సందేశాన్ని స్వీకరించాలట. ऐसे बातों के लिपटे रहना है। అలాంటప్పుడు నీకు ఘనత కలుగుతుంది, నీ భవిష్యత్తులో నీకు ఘనత కలుగుతుందని ऐसे యెహోవా तो आपको మాట్లాడుతున్నాడు. अच्छे सम्मान मिलेगा आपके जीवन में, నీకు మంచి తలకి కిరీటం లాంటి గౌరవం కలుగుతుంది अपना सिर అంటున్నాడు. का मुकुट बनेगा। కాబట్టి నువ్వు దేవుని మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల మాటలు సంపూర్ణంగా అంగీకరించాలి. अगर आपके माता पिता प्रभु को भय मानने वाला है, कलीसिया में सर चलने वाला है, तो ऐसे माता पिता का बात तू मानेगा तो तू भी प्रभु के अच्छे योग्य बनेगा। కాబట్టి యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. इसलिए जवान अच्छी तरह वचन को अपने हृदय में संभाल के सच्ची बातों को छिपा के रखो। మంచి తల్లిదండ్రులు చెడు తల్లిదండ్రుల పిల్లలు చెడు మార్గాల్లో ఉన్నారంటే అది సహజమే. जो माता पिता बुरे हैं, अगर बच्चे बुरे मार्ग में हैं, वो तो सहज है। కానీ మంచి తల్లిదండ్రుల బిడ్డలు కూడా చెడు మార్గాలు వెళ్ళి చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే జాగ్రత్తగా अगर ఉండాలంటున్నారు. अच्छी माता पिता है, प्रभु को विश्वासी लोग है, उनकी बच्चे भी गलत गलत संगति में गलत गलत विचार में जाएगा तो ये तो बहुत सोचने वाली बात है। ఎందుకంటే ఈ మంచి తల్లిదండ్రుల పిల్లలు కూడా చెడు వైపు నడుస్తున్నారంటే నిజంగా లోకంలో పాపము, అసహ్యకమైన కార్యాలు, నిజంగా ఎంత భయంకరమైన కార్యాలు ఇంకా ఎక్కువైపోతాయో చూడండి. अगर ये अच्छे परिवार में अच्छे माता और बच्चे ही बिगड़ जाएगा तो इस संसार में कितने बुरे बुरे काम करेंगे, कितने कितने बुरे बुरे विचार में चलेंगे, देख लो आप लोग। అంటే ఇంకా పెరిగిపోతాయి. और भी बुराई बढ़ जाएगा। అంటే చెడ్డవారి పిల్లలు చెడ్డ పనులు చేస్తున్నారు సరే, మంచి వారి పిల్లలు కూడా చెడ్డ పనులు చేస్తే ఇక చెడు అనేది అంతమే కాదు ఇంకా అధికమైపోతుంది अगर అంటారు. बुरे माता पिता का बच्चे बुरे काम करेंगे, अगर अच्छे माता पिता के बच्चे भी भक्ति लोगों के बच्चे भी बिगड़ जाएगा तो एक संसार में अच्छी बात नहीं है, सब बुरे लोग हैं, बुरे काम करेंगे। అంటే ఇక చెడు పెరిగిపోతూనే ఉంటుంది. अगर बुराई बढ़ते जाएंगे बढ़ते जाएंगे बढ़ते जाएंगे। అందుకే చూడండి, ఒకప్పుడు ఉన్న మంచితనం లోకంలో ఇప్పుడు లేదు. अब पहले जो अच्छी अच्छी कार्य करने वाले अच्छे अच्छे लोग अब लोग नहीं है। ఎంత చూసినా గానీ పాత దినాలే మంచి, రాబోయే దినాలని చెడ్డంగా దరిద్రంగా తయారైపోతుంది. बहुत लोग यही बोलते हैं, जो बीत गया है वो वही लोग अच्छा है, वही दिन अच्छा है बोलता है। अब का लोग अभी अच्छी बात नहीं है करके कहते हैं। ఎందుకంటే మంచి వారి పిల్లలు కూడా చెడు వారిగా మారిపోతున్నారు. क्यों? अच्छे परिवार की अच्छे माता पिता के बच्चे भी बुरे बन जा रहे। కాబట్టి మీ తల్లిదండ్రులు మంచోళ్ళు, इसलिए आपका पिता अच्छा है, మీ తల్లిదండ్రులు మంచోళ్ళు आपका माता पिता अच्छा है, కాబట్టి మీరు మంచి వారి బిడ్డలు కాబట్టి మీరు మంచిగా దేవుల్లో ఎదగాలి, నీతి న్యాయాలతో మంచి బుద్ధితో పెరగాలి. आप प्रभु में बढ़ो, प्रभु के लिए जियो, కాబట్టి దేవునికి భయపడితేనే అట్టి జ్ఞానం దొరుకుతుంది. परमेश्वर के डरवाई बन के रहो, అప్పుడు అలాంటి జ్ఞానం కలుగుతుందని ముందే విన్నాం. तभी ऐसे ज्ञान आपको प्राप्त होगा। కాబట్టి మన స్నేహాలు ఎలాగ ఉండాలో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే యవ్వనస్తులు ఎక్కువ స్నేహం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ज्यादातर जवान लोग दोस्ती बहुत खराबी हो जाता है, ऐसा दोस्ती करने के लिए बहुत कुछ आगे बढ़ जाते हैं, दोस्ती खराब कर देता है। అందుకే ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయము नीति वचन 22 चैप्टर 24-25 వచనాలు చూస్తే, अगर 24-25 देखेगा तो కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు గురి తెచ్చుకొందువేమో. क्रोधी मनुष्य का मित्र ना होना और ना जट क्रोध करने वाले के संग ना चलना, कहीं ऐसा ना हो कि तू उसकी चाल सीखे और तेरे प्राण फंदे में फंस जाए। అంటే మనం స్నేహం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్నేహం చేయాలి. हम किससे दोस्ती कर रहे, जब देख के दोस्ती करना है। అందుకు అంటున్నాడు కదా, పాపులు ప్రేరేపిస్తే నా కుమారుడా ఒప్పకు. अगर पापी आपको फुसलाएगा तो बुरे मार्ग बताए तो तू उसके बारे में तू मानना नहीं। ఎందుకు? क्यों? ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఎవరో ఒకరితో నీ స్నేహం తటస్థిస్తుంది. और किसी के साथ इस संसार में दोस्ती बन जाते हैं। అప్పుడు గమనించు, अब ध्यान से सुनो, ఇక్కడ ఏం చెప్తున్నాడు 22-24-25లో, यहाँ क्या कहता है 22 चैप्टर 24-25 में, కోపం కలిగిన వారితో స్నేహం చేయొద్దు. क्रोधी लोगों से दोस्ती मत करो। ఇంకా కోపం వేరు, క్రోధం. కోపం అనేది చిన్నగానే ఉంది, క్రోధం అంటే ఆక్రోషంతో నింపింది. అలాంటి వారితో అసలు పరిచయమే వద్దు అంటున్నాడు. गुस्सा मतलब अलग है, अगर क्रोध मतलब और ज्यादा भयानक है। అంటే కోపపడటం కొంతవరకే ఉంటుంది కానీ క్రోధం అనేది ఎంత ఘోరమైనా చేపిస్తుంది. अगर गुस्सा मतलब थोड़ा सा सीमा। सीमती में रहते हैं, धीमे में रहते हैं,
अब क्रोध है बहुत बढ़ जाते हैं। అంటే ఎంత ఘోర కార్యాన్నైనా చేయిస్తుంది. जितना भयानक बुरे कार्य भी करने के लिए तैयार है। అంటే క్రోధంలో వచ్చి మనం ఏం చేస్తాం మనకే అర్థం కాదు. अब क्रोध में हम क्या करते हैं हमें नहीं पता। అందుకే నువ్వు స్నేహం చేసినప్పుడు ఆ మనిషి కోపిష్టి క్రోధం కలిగిన వాడి స్నేహం నుండి अगर आप తప్పించుకోవాలి. किससे दोस्ती कर रहे या क्रोधी करने वाला क्रोध करने वाला है उसका दोस्ती मत करो। అందుకే అంటున్నాడు నీవు వాడి మార్గాలు కూడా అనుసరించొద్దు. उनके मार्ग में ना चलना। అలా చేసావనుకో ऐसा करेगा तो నీ ప్రాణానికి నువ్వే ఉరేసుకున్నవాడు, అంటే నీవు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. तेरे प्राण फंदे में फंस जाए तो तू अपने आप को ही खुदकुशी करेगा। అంటే అలాంటి వానితో సమానం. ऐसे लोगों के समान है। అంటే చెడ్డ వానితో, క్రోధం కలిగిన వానితో, కోపిష్టితో నువ్వు గనక స్నేహం చేస్తే నీ ऐसे- ప్రాణానికి హాని కలిగించేవాడివి నువ్వు. ऐसे बुरे बुरे लोगों को बुरी बुरी दोस्ती करेगा तो ऐसे तू कहते तेरे प्राण को तेरे तू ही हानि समझाएगा। ఈ మధ్య కాలంలో చాలా విషయాలు వింటున్నాం మనం. इस बीच में बहुत कुछ विषय के बारे में हम सुनते हैं। మంచిగా స్నేహితులే, अच्छी दोस्ती है, మరి ఏమైందో తెలియదు. क्या हुआ पता नहीं। ఆ స్నేహితులే ఒక స్నేహితుడిని చంపేశారు అందరు కలిసి. वही दोस्ती करने वाले दोस्त दूसरे दोस्त को गला घोट कर मार दिया। ఎందుకు? क्यों? వాళ్ళలో క్రోధము, కోపం ఉంటే వాళ్ళ లక్షణాన్ని గమనించకుండా స్నేహం చేశాడు. क्योंकि उनके अंदर क्रोध है और गुस्सा है, वो लक्षण ना जानते हुए उससे अनजानी में दोस्ती किया। అతను ముందే వాళ్ళ లక్షణం కొద్దిగా గొప్ప పరీక్షించాలి, నేను ఎవరితో స్నేహం చేస్తున్నానో జాగ్రత్తగా ఉంటే ఈ రోజు ప్రాణం పోయేది కాదు. अगर पहले ही दोस्ती करने से पहले भी देखना भाई किससे दोस्ती कर रहा हूँ, ये लोग कैसे है करके अगर हम समझेगा तो ऐसे मुसीबत हमारे जीवन में नहीं आएंगे। చూడండి, తను ఆలోచించకుండా వివేచించకుండా స్నేహం చేశాడు కాబట్టి ఆ స్నేహితులతోనే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. अगर ऐसे बिना सोच के बिना समझे इनको दोस्ती किया, देखो अपने प्राण को ही पंदा हो गया। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైనా లోకంలో సంఘస్థులైనా కానీ ఎవరితో స్నేహం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. आप लोग भी थोड़ा ध्यान से रहना किससे हम दोस्ती करते हैं। సంఘస్థులైనా ఇరుగు పొరుగు వారు ఎలాంటి వారు, విశ్వాసుల అవిశ్వాసుల, ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. अड़ोस पड़ोस कैसे लोग है, उनका रवैया क्या है, उनका विषय क्या है, वो सब कुछ जान के दोस्ती करना। అందుకే ఇంకా 1 కొరింథీ 15:33 కూడాను, अगर 1 कोरिन्ती अगर 15:33 1 कोरिन्ती 15:33 पढ़ेंगे, చెడ్డ సహవాసము మంచి నడవడికని చెరుపును అని రాయబడి ఉంది. देखो बुरे संगति अच्छे चरित्र को बिगाड़ देती అంటే है। మంచివాడు, నువ్వు మంచివాడివే, మంచిదానవే, तू अच्छा है, तू अच्छी है, కానీ నువ్వు ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసేవాడు. आपने बिना सोचे आंख बंद करके किसके साथ दोस्ती किया, ఆలోచించకుండా చేసేసావు, तो बिना सोच के तुमने दोस्ती किया, అప్పుడు నువ్వు మంచివాడివి కూడా వాళ్ళ సహవాసం వల్ల చెడు ప్రభావం నీ మీద పడిపోయి నువ్వు కూడా చెడ్డవాడిగా అయిపోతావు. अगर तू अच्छा है फिर भी तू बुरे लोगों की संगति में आया, तू भी बुरा बन जाए। అందుకే అంటున్నాడు చెడ్డ సహవాసం మంచి నడవడికని చెడగొడుతుంది. इसलिए बुरे संगति अच्छी चरित्र को बिगाड़ देता है। దేవుడు చెప్తున్నాడు వింటున్న మనందరితో, మీరు మంచి వాళ్ళు, మంచి స్నేహాలు చేయండి. परमेश्वर कहता है सुनने वाला हमसे, तू अच्छे लोग है, तू अच्छे भक्ति करने वाला है, तेरे परिवार अच्छा है, तो अच्छे लोगों के साथ दोस्ती करो। అందుకే మంచి జ్ఞానాన్ని హృదయంలో భద్రం చేసుకో. अच्छी ज्ञान को अपने हृदय में छिपा के रखो। అది నీ జీవితానికి మేలుదాయకమైనది, अपने जीवन के लिए बहुत लाभदायक है। నీకు ఘనత కలిగించేది, आपको अच्छा सम्मान मिलेगा, నీకు మేలు కలిగించేది, आपको भलाई होगा, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే విధంగా परमेश्वर చేసేది. का आशीर्वाद आपके ऊपर आएगा। అలా కాని పక్షాన ऐसा ना हो तो నీ ప్రాణానికి నీవే హాని కలిగించుకునేవా. आपके प्राण को आप ही फंदा बन जाए। అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యవ్వనస్తులైన వారు చాలా జాగ్రత్తగా इसलिए ఉండాలి. बहुत ध्यान से रहना सब लोग, फिर भी जवान बहुत संभाल के रहना। ఎందుకంటే యవ్వనస్తులకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండురా, అలా ఉండాలమ్మా అని చెప్తూ ఉంటాం కదా अगर తల్లిదండ్రులు. बच्चों को क्या कहते हैं माता पिता, वो नहीं करना, ये नहीं करना, वो ना करना, ये ना करना, जब ये जवान बन जाता है, उनका आजाद मिल जाता है, अब तब फ्री हो जाता है, बहुत गलत काम करता है। అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే तब वो क्या सोचता है, తల్లిదండ్రులు నచ్చ చెప్పుతూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి అది బోర్ అనిపిస్తూ ఉంటది. अगर हमेशा माता पिता तू अच्छा बनो, तू वो ना करना, ये ना करना, ये उनको बोर लाइफ कहता है, बोर। బోర్ అనిపిస్తుంది వాళ్ళకి. अगर बोर लगता है, ఇప్పుడు చెడు మనస్తత్వం కలిగిన ఈ చెడు సహవాసంలో ఉన్న వాళ్ళేంటి, రే మనం అలా చేద్దాంరా, ఇలా చేద్దాం, భలే బాగుంటుందిరా, ఎంజాయ్ ఉంటుందిరా అని చెప్తూ ఉంటారు. अगर ये लोग बुरे दोस्ती करेगा तो माता पिता को बातों को ना मानते हुए अब बुरे लोग क्या बोलते, भाई अच्छा करेंगे, वो करेंगे, ये करेंगे, ये करेंगे, अప్పుడు వాళ్ళకి- उनको आजाद हो जाता है, अच्छा बन जाता है। అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, तब वो लोग क्या सोचते हैं, అరే ఈ స్నేహితులే మంచోళ్ళు,
अरे ये दोस्त करने वाला मेरा दोस्त ही अच्छा है। ఇటు చూడు నా ఎంజాయ్ గురించి ఆలోచిస్తున్నారు. ये देखो ये दोस्त मेरे पसंद की बातों को, मेरे एंजॉय की बातों को ध्यान से देखते हैं, అరే నా నా సంతోషాన్ని గురించి ఆలోచిస్తున్నారు. मेरे खुशी की बात के ऊपर ध्यान लगाता है। నా తల్లిదండ్రులు ఎప్పుడు అది చెయ్యొద్దు ఇది చెబుతారు విసుగు పుట్టిస్తూ ఉంటారు. अगर मेरे माता पिता वो ना करो, ये ना करो, ये ना करो, वो ना करो, कम बोर लगता है। అని అలా ఆలోచనలతో మరి వెంటనే అలాంటి చెడు సహవాసాల వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. उसी समय वो जवान अगर उसी बुरे बुरे संगति में, बुरे बुरे दोस्ती में आकर्षित हो जाते हैं। అందుకే మన స్నేహాలు మన జీవితం పైన చాలా ప్రభావం చూపుతాయి. इसलिए हमारा दोस्ती किसके साथ दोस्ती कर रहे, हमारा जीवन में बहुत बुरे प्रभाव आ जाता है। నువ్వు విశ్వాసివా? आप विश्वासी है అవును కదా. ना? అయితే నీ సహవాసం విశ్వాసులతోనే ఉండాలి. आपका दोस्ती विश्वासियों के साथ ही, कलीसिया के लोग जो विश्वासी है, अच्छे लोग है, उनके साथ ही होना चाहिए। నువ్వు చదువుకునే పిల్లవాడైనా చదువుకునే పిల్లవైనా अगर तू पढ़े लिखे है, लड़का हो लड़की हो, నీ స్నేహాలు నీ నీ యొక్క తిరగటాలు ఫ్రెండ్స్ తో కలిసి తిరగటాలు అవన్నీ కూడా లోకపరమైన మనుషులతో ఉండకూడదు. अगर आप जो दोस्ती करते हो इस संसार के अन्य जाति, इस संसार के मोह माई में रहने वाला ऐसे लोगों के साथ तेरा दोस्ती नहीं होना चाहिए। చాలా సార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలు అన్న వాటిని ఓకే అని చెప్పి వాళ్ళని విడిచిపెడతాం లోకపరమైన స్నేహితులతో పాటు పండి ఎంజాయ్ చేసి రండి అని. कई बार माता पिता भी अब बच्चों का पसंद, बच्चों के ख्वाहिश को पूरा करने के जाओ, अपने दोस्त से एंजॉय करके आ जाओ, कोई बात नहीं करके सोचते हैं। పంపిస్తాం పిక్నిక్లు కని దానికని దీనికని పంపించేస్తాం. इसलिए माता पिता ना जाते उनको पिकनिक में, उनके एंजॉय करने के लिए उनको दोस्तों के साथ भेजते हम। అప్పుడు నీకు తెలుసా యవ్వనస్తులైన పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఆ స్నేహంతో? आपको पता है वो जाके पिकनिक में क्या दोस्ती में, जिसको दोस्ती करेंगे क्या सीख लेंगे? వాళ్ళ లాంటి వ్యవహారాలు, उनकी जैसा व्यवहार, మాట్లాడేటప్పుడు స్టైల్, वो बात करते समय स्टाइल मारना, బట్టలు వేసుకునే విషయంలో మార్పు వచ్చేస్తది. जो कपड़ा पहनने में भी स्टाइल आ जाता है, అన్నిట్లో మార్పు వచ్చేస్తది. सब में बदलाव आएगा। వాళ్ళు అబ్బా ఇదెంత మంచి ఆహ్లాదకరమైన సమయం అనుకుంటారు ఆ तब वो పిల్లలు. लोग सोचेंगे अब इतना अच्छा जिंदगी है मेरा जिंदगी। అలాంటి పిల్లలు మెల్లిగా లోకంలోకి జారిపోతారు. ऐसे बच्चे धीरे 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 संसार में धीरे धीरे फिसल जाएंगे। మీకు తెలుసా ఒక విషయం? आपको पता है एक विषय, మా పిల్లలు ఎంబీఏ దాకా చదివారు. हमारे बच्चे MBA तक पढ़ा है। ఎప్పుడు కూడా వాళ్ళు అడగలేదు మేము స్కూల్ తో పాటు కానీ కాలేజీ ఫ్రెండ్స్ తో కానీ లేక టీచర్స్ తో కానీ పిక్నిక్ వెళ్తామని వాళ్ళు అడగలేదు, మేము పంపలేదు. कभी भी हम दोस्तों के साथ पिकनिक में जाएंगे, उधर जाएंगे, इधर जाएंगे, घूमने के जाएंगे, हमारा दोस्त के साथ जाएंगे करके वो ना पूछा, हमने ना भेजा। ఎందుకంటే क्यों? ఇలా గనుక పిల్లలు మనం ఈ లోకంలో ఒక మంచి ప్రత్యేకతమైన సహవాసాన్ని కలిగిన వారు ఈ లోకంలో. हम तो अच्छे संगति में चलने वाले हैं, प्रभु के डरवाई लोग हैं, अच्छी परिवर्तन में, पवित्रता में चलने वाले हम लोग हैं। మనకి ఈ లోకాని విషయాలకి చాలా వ్యత్యాసం ఉంటది. हमको इस संसार के विषयों में बहुत ही उत्तर और दक्षिण की जैसा दूर है, फर्क है। కాబట్టి మన పిల్లల్ని మనం ఆ రీతిగా లోకంలో విడిచిపెట్టొద్దు. ఎక్కడ యోబు చూడండి, ఎక్కడ నా బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమో ఆలోచనలో ఉంటారు. इसलिए हमारे बच्चों को ऐसा ना छोड़ना। देखो हमारे आयुब, देखो अपने बच्चे कभी खराब किया, बुराई किया करके डर के मारे जब उन्होंने बलि देता रहता है। అంటే ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తారేమోనన్న భయంతో ఉన్నాడు యోబు. हमेशा कभी मेरे बच्चे गलत काम तो नहीं किया, गलत विचार तो नहीं किया, गलत दोस्ती ना किया। అలాంటి ఆలోచన చూడండి, బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఉన్న తల్లిదండ్రులు अगर वो చూడండి. माता पिता बच्चों की प्रति योग की जैसा कितना अच्छा होना चाहिए। చూడు అబ్రహాము కూడా చూడండి ఎంత బాధ్యత కలిగిన తండ్రిగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. अब्राहम के बारे में परमेश्वर ही गवाही देता है, अपने बच्चों को प्रति कितना जिम्मेवार व्यक्ति है। అందుకే యవ్వనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా इसलिए ఉండాలి. जवान बहुत संभाल के रहना है, जागृति रखना है, और माता पिता भी बहुत संभाल के रहना है। ఎందుకంటే మన జీవితం పైన స్నేహ ప్రభావం పడుతుంది అన్నాను కదా. हमारे जीवन में दोस्ती का प्रभाव बहुत आता है। మంచి స్నేహితుడు అనుకోండి, अच्छा दोस्त है, మనకి మేలు కలుగుతుంది జీవితంలో. हमको भलाई होता है जीवन में। వాళ్ళు లోకపరమైన కీడులో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు కొని అనుకోండి, अगर वो संसार में है, संसार की बुराई में है, बुराई का काम करेंगे, खराबी दोस्त है, तो हम भी खराबी दोस्ती हो जाएंगे। అలాంటప్పుడు మన జీవితాల మీద ఘోరమైన కీడు అనే ప్రభావం పడుతుంది. हमारा जीवन में भयानक बुराई आ जाता है। మన చేసే స్నేహాలను బట్టి
ఆ ఫలితం మనకు దొరుకుతుంది. हम जिससे दोस्ती करते हैं उसी दोस्ती के अनुसार ही वो फल हमको मिलता है। అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయములో చూస్తే यशाया 59 पढ़ेंगे। 59వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే अगर यशाया 59 पढ़ेंगे, यशाया 59, 7-8 వచనాల్లో చూస్తే यशाया 59 7 8, వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచు, వారి తలంపులు పాప హేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి, శాంత వర్తనలు వారు ఎరుగరు, వారి నడవడికలలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచు వాడెవడను శాంతి నొందడు. ये बुराई करने को दौड़ते हैं और निर्दोष की हत्या करने को तत्पर रहते हैं। उनकी युक्तियां व्यर्थ है, उजाड़ और विनाश ही उनकी मार्ग में है। शांति का मार्ग वे जानते ही नहीं और ना उनके व्यवहार में न्याय है। उनके पथ टेढ़े हैं, जो कोई उन पर चले वे शांति ना पाएगा। అంటే చెడు స్నేహాల ప్రకారం నడిచేవారు, వాళ్ళ పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే, अगर बुरे चाल चलने वाला है, या बड़े हो या बूढ़े हो, कोई भी हो, చెడ్డ స్నేహాలతో నడిచేవాళ్ళు, सेड बुरे दोस्त से चलते हैं, వాళ్ళ గురించే ఉంటున్నాడు. వాళ్ళ కాళ్ళు పాపం వైపు పోతున్నాయి అంట. ऐसे लोगों का पैर पांव की पाप करने के लिए निकलता है। నిరపరాధులు అపరాధులను అయితే అపరాధులనే చంపకూడదు వాక్యం చెప్తుంది. ఇక్కడ నిరపరాధులు చంపడానికి పరిగెడతారు. निर्दोष को भी हत्या करते हैं। ఇంకా తలంపులేమో పాపహేతుకమైన తలంపులంట. उनका उक्ति अंट उनकी उक्तियां पाप की उक्तियां है। పాడును నాశమును వాళ్ళ త్రోవలో ఉన్నదంట. उजाड़ और विनाश ही उनकी मार्ग में है। అంటే ఇట్లా చెడ్డ చరిత్ర కలిగిన వారి జీవితంలో నాశనమే ఉందంటున్నాడు. उसके बुरा चरित्र जिसके पास है, उनके मार्ग में नाश ही नाश है। వాళ్ళు శాంతి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. शांति का मार्ग नहीं पता, వాళ్ళంతా వాళ్ళలో న్యాయమే కనబడదు. उनके अंदर कोई भी न्याय भी नहीं दिखेंगे। వాళ్ళన్నీ కూడా వంకర త్రోవలు, మంచి త్రోవలు కాదు, వంకర త్రోవలు కల్పించుకునే उनके వాళ్ళు. मार्ग टेढ़े हैं, उन पर चलेगा तो उनका शांति नहीं मिलेगा। కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పుడు జీవితంలో శాంతి దొరకదు. ऐसे लोग कभी परमेश्वर के मार्ग में शांति नहीं मिलेंगे। ఈ దినాల్లో జీవించటం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. इन दिनों में हम चलते हैं तो भयानक दिन में चल रहे हैं। అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఖచ్చితంగా శాంతి ఒక్కటి మాత్రమే. अगर ऐसे समय में हमको चाहिए शांति। లోకపరంగా మాత్రం మనకి ఏ విషయంలో కూడా శాంతి దొరికే విధం లేదు ఇక్కడ. अगर संसार के तौर पर हमको कोई शांति नहीं मिलेगा। అయితే దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గం, మంచి స్నేహంతో ఉంటే గనుక మన జీవితంలో శాంతిని పొందుకోగలుగుతాం. अगर परमेश्वर में डर के मारे भय भक्ति से है तो हम शांति का मार्ग में चलेंगे, अच्छी जीवन बिताएंगे। కాబట్టి మనం इसलिए తల్లిదండ్రులైన వారు మనం ఆలోచించేద్దాం. माता पिता हम भी ध्यान से हम सुनेंगे। చిన్న బిడ్డలకు చిన్ననాటి నుండే నేర్పాలి అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి. बच्चों को बचपन से ही सिखाना, अच्छी बात मार्ग बताना करके आप याद रखना। అలాగే యవ్వనస్తులైన మార్గాలు వాళ్ళ స్నేహాలు ఎటువైపు వెళ్తున్నాయో అన్న ఒక్కసారి ఆలోచించేయండి. अगर जवान या लड़की लड़का किससे दोस्ती कर रहे, किसके तरफ उनको पांव निकल रहे, हम भी परखना है। లేకపోతే రేపు బాధపడాల్సింది మనమే. कल आप ही बहुत दुखित उठाएंगे। రేపు యవ్వనస్తులైన బిడ్డలు కూడా అసహించుకునేది మిమ్మల్ని. अगर कल जवान बच्चे आपको ही घृणा करेंगे। నా తల్లిదండ్రులు అయ్యుండి నాకు మంచి శిక్షణ ఇవ్వలేదు అంటారు. अगर मेरे माता पिता मुझे अच्छा शिक्षा नहीं दिया। ఎందుకంటే లోకం చాలా వంకర త్రోవల్లో अब నడుస్తుంది. इस जमाना अभी संसार टेढ़े मेढ़े रास्ते में चलते हैं। అందుకే మన పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. इसलिए हमारा बच्चे भी वही सीखेंगे। మన పిల్లలు యవ్వనస్తులైన వారిని మన సంఘంలో గాని విశ్వాస విషయంలో కానీ ఇలా ఉండాలి అలా ఉండాలని నిర్దేశిస్తూ ఉంటాం. हमारे चर्ची में भी जवान लड़के लड़के को ऐसा रहना चाहिए, वैसा नहीं रहना चाहिए करके हम उनको सावधान करते हैं। అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బిడ్డలైతే నేర్పే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. अगर बचपन से हम सिखाएगा तो सीखने के उनके अंदर मन लगता है। అలా కానప్పుడు ఏమవుతుందో తెలుసా? अगर ऐसा नहीं तो क्या होगा? అరే చర్చిలో ఇలా ఉండమంటున్నారు, చర్చిలో ఇలా ఉందాం, బయట మాత్రం మన ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటారు. अगर सोचते हैं चर्ची में ऐसे रहेंगे, ऐसा ही बोलते हैं, बाहर हमारा मन मर्जी करेंगे। అందుకే బయట స్నేహితులతో, లోకపరమైన వాళ్ళతో బిడ్డల స్నేహాలు చేయనియొద్దు. बाहरी दोस्त, अगर संसार की दोस्त, उससे अन्य जातियों से दोस्ती नहीं करने देना। అంటే ఎంతవరకు ఉండాలో మన జీవితంలో వాళ్ళ పాత్ర అంతవరకే ఉండాలి. जहां तक रहना है हमारा जीवन में, वहां तक उनके साथ रहना है। కాబట్టి యవ్వనస్తులైన మీరు ఆలోచించేయండి. जवानी बच्चे आप ध्यान से सोचो। చాలా మంది జీవితాలు సరైన యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోక
వ్యర్థంగా అలాగే ఉండిపోయినాయి. सही समय पर सही निर्णय ना लेते हुए ऐसे जीवन व्यर्थ हो गया और ऐसे जीवन बुराई में चल रहे हैं। ఇప్పుడు పశ్చాత్తాపడి కూడా ప్రయోజనం లేనట్లుగా अब ఉంది. पछताप करके कोई फायदा नहीं। కాబట్టి సమయం ఉన్నది, సావధాన పడదాం, జాగ్రత్త పడదాం, జీవితాన్ని సరి చేసుకుందాం. समय है, हम ऐसे अच्छे मार्ग में चलेंगे, हमारा जीवन को सुधारेंगे। అందుకే తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రులు పోషించండి. अगर माता पिता का जो जिम्मेवार है वो जिम्मेवार में समझो। పిల్లలుగా ఉన్న మీరు మీ పాత్రని మీరు పోషించండి. अगर बच्चे हैं जवान है अपने ध्यान पूर्वक जीवन जी लो। దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రులకి మంచి బుద్ధి కలుగుతుంది, బిడ్డలకు కూడా మంచి బుద్ధి अगर కలుగుతుంది. परमेश्वर में अगर अच्छे भाई और भक्ति करेगा तो हमारा जीवन उज्जवल भविष्य हो जाएंगे। వీటన్నిటి మనం అనుకున్న చెప్పుకున్న ప్రతి వాక్యానికి మూలమైన వాక్యం ఒకటే, దానికి సంబంధించిన జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే దొరుకుతుంది. अगर ऐसे जीवन हमको कब प्राप्त होगा? परमेश्वर में डरवाई बन के रहे, कलिसिया में संदेश में आए, अगर प्रभु की आज्ञाओं को पालन करे, అప్పుడే దొరుకుతుంది మనకి ఆశీర్వాదం. तभी मिलता है हमको आशीर्वाद। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. परमेश्वर में भय और भक्ति रहना है। రండి ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करें, आइए सर झुकाइए। రెండు తలలు వంచుకుందాం. सर्वशक्तिमान प्रभु, कृपालु दयालु परमेश्वर, आज माता पिता का जिम्मेवार और बच्चों का प्रभु इसमें कैसे जिम्मेवार है, ये दोनों का बीच में क्या अंतर है? अगर हमारा दोस्त, हमारा दोस्त कौन है, हमारा दोस्ती किससे है, पहले ही जानना है। ये समय है, अभी समय है, इसलिए माता पिता बच्चों को समझाना है। अगर वो नहीं सुने, चड़ी प्रयोग करो, चड़ी को इस्तेमाल करो। आप ध्यान रखो बच्चे किधर जा रहे हैं, लाइव में बैठता है नहीं बैठता। लाइव के समय आप बैठते हो, आपका बच्चे कहां जा रहे हैं, आपके बच्चे कहां घूम रहे हैं? कुछ बच्चे बोलते मैं ट्यूशन में जा रहा हूं, क्योंकि लाइव को बचने के लिए, लाइव में बैठने की बचने के लिए जाके पार्क में दोस्त में वो उधर घूमता रहता है। लाइव खत्म होने के बाद आके मेरा ट्यूशन नहीं आज, मेरा ट्यूशन का मास्टर नहीं आया करके फिर आके मम्मी पापा को बोलता है। इसलिए माता पिता का एक रोल है इसमें, युक्ति, शैतान का युक्ति आप जानो। प्रभु धन्यवाद, तेरे दासी के द्वारा अच्छे नीति वचन के द्वारा अच्छे बात बताए, धन्यवाद। इसे हटने ना पाए माता पिता या जवान या बच्चे। प्रभु ये बातें शैतान उठा के ना ले जाए, इनके हृदय में छिपा के रखे, जैसे धन सोना चांदी छिपा के रखे। मैं धन्यवाद करता हूँ ये सुंदर समय को, ऐसे बात बाप रोज सुनते तो प्रभु में आशीष पाए। तमाम बात आप कातों में सुनते रहे, यीशु मसीह प्यारे मिट नाम से हम प्रार्थना। आमीन। ये हमारे पिता तू स्वर्ग में है, तेरा नाम तेरा नाम पवित्र माना जाए, तेरे राज्य राज्य आए, तेरी इच्छा जैसे स्वर्ग स्वर्ग में में पूरी से होती पृथ्वी वैसे में पूरी पृथ्वी हो। पर भी हो जाए। हमारे दिन दिन भर भर की की रोटी रोटी आज आज हमें हमें दे, जिस प्रकार हमने अपने अपना अपराधों को अपराधियों क्षमा को किया। क्षमा किया है, वैसे तू भी हमारे अपराधों को क्षमा कर। हमें परीक्षा में ना ला, परंतु बुराई बुराई से से बचा, क्योंकि क्योंकि राज राज और और पराक्रम पराक्रम महिमा महिमा सदा तेरी ही है। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युक्त सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया। सबको धन्यवाद।